ఆర్డర్లీ వ్యవస్థ. ఇగో ఇది ఒక చాలా ఇబ్బందికరమైన, దరిద్రమైన వ్యవస్థ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఇది అనధికారికంగా ఇంకా చెలామణిలో ఉంది. హోమ్ గార్డుల పరిస్థితి దీనగాథ వింటే నిజంగా బాధ అనిపిస్తది. సో పెద్ద పెద్ద ఆఫీసర్ల ఇళ్ళల్ల హోమ్ గార్డులు పేరేమో హోమ్ గార్డ్. కానీ దాన్నేమంటారు హోమ్ మేడ్ లెక్క అన్నట్టుగా. ఇంట్లో అన్ని పనులు చేయాలి పాపం వాళ్ళు. బోళ్ళు తోమాలే, ఇల్లు కడగాలి, కూరగాయలు తేవాలి, వంట చేయాలి, కార్లు తుడవాలి, గార్డెన్ పనులు చేయాలి. ఆ ఆఫీసర్ వాళ్ళ భార్య ఎక్కడికైనా సినిమాకి షికార్లకు పోతే ఆమెను తీసుకుపోవాలి. ఇంత దారుణంగా హోమ్ గార్డులతోటి పని చేపిస్తారట. ఇంత అసలు వాళ్ళ దయనీయమైన పరిస్థితి. ఒకసారి ఆర్డర్లీ వ్యవస్థ ఆగేది ఎప్పుడు అని చెప్పేసి ఒక కథనం వచ్చింది. ఐపీఎస్ ఇళ్లలో హోమ్ గార్డుల వెట్టి చాకరీ, జీతం సర్కారుది, భాగవతం అధికారులది. పోనీ వీళ్ళు ఇంట్లో పనిచేస్తున్నట్టు జీతం ఏమో సర్కారు నుంచి వస్తుంది. వీళ్ళు పలానా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారని దొంగ రికార్డు మెయింటైన్ చేస్తారు. ఆ పోలీస్ స్టేషన్ లో చేస్తుండు పని, హోమ్ గార్డు స్వచ్ఛందంగా పనిచేస్తుండ అన్నట్టుగా రికార్డు ఉంటుంది. తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పనిచేస్తారు. అంటే ఓన్లీ మౌఖికమైన ఆదేశాలు, ఓరల్ ఆర్డర్స్ అన్నట్టు. మనకు రికార్డు తోటి కాగితాల మీద ఆర్డర్లు రావు వీళ్ళకి. పలానా సార్ వాళ్ళు ఇంటికి పోయి పని చేయిపో అని ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వాళ్ళు వీళ్ళు చెప్తే వచ్చి కూడా పని చేయాలి అంతే. ఇంత దారుణమైన వ్యవస్థ. మళ్ళీ వీళ్ళకి జీతమే ప్రభుత్వం నుంచి వస్తుంది. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో వీళ్ళు సిన్సియర్ గా పనిచేసేటటువంటి పోలీస్ అధికారులను కాపాడడం కోసం, వాళ్ళకు రక్షణ కల్పించడం కోసం ఈ హోంగార్డ్ వ్యవస్థ, ఆర్డర్లీ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు అవసరం లేదు కదా. ఎదుడు ఇప్పటికీ అనధికారికంగా నడుస్తున్న ఆర్డర్లీ విధానం, చట్టాలు మారినా ఆగని వెట్టి చాకరీ. అసలు ఈ ఆర్డర్లీ వ్యవస్థ అంటే ఏంటో ఇటు రాసిరు. సిన్సియర్ గా విధులు నిర్వర్తించే పోలీసు ఉన్నతాధికారులు సంఘ విద్రోహ శక్తుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఏర్పాటైంది ఈ ఆర్డర్లీ వ్యవస్థ. సిన్సియర్ గా పనిచేసే వాళ్ళకి సంఘ విద్రోహ శక్తుల నుంచట. ఇక్కడ అయితే దీన్ని అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు హోంగార్డులు, కానిస్టేబుల్తో ఇళ్లలో వెట్టి చాకరీ చేసుకుంటారు. చాలా రోజుల క్రితమే ఈ వ్యవస్థ రద్దయినప్పటికీ పోలీస్ శాఖలో ఇప్పటికీ అనధికారికంగా పనిచేస్తుంది. దాదాపు 150 మంది ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ ఇళ్ళ ఒక్కొక్క ఇంట్లో 3-4 హోంగార్డులు ఉంటారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంత పెద్ద ఆఫీసరు, మంచిగా గన్ను ఉంటుంది, ఆయనే ప్రాణాలకి ఆయనే రక్షణ కల్పించుకున్నప్పుడు ఈ వ్యవస్థను ఎట్లా కాపాడుతాడు, ఈ ప్రజలను ఎట్లా కాపాడుతాడు? ఆయనకు హోంగార్డులు ఎందుకు? మళ్ళా ఏమైనా జరిగితే చూసుకుంటామే. అంత సిన్సియర్ అయితే వీర త్యాగం చేసి వీర మరణం పొందిన జెండా కప్పితే అయిపోతుంది కదా. వీళ్ళ బతుకులు ఎందుకు ఇట్లా ఆగం చేసుడు? హోంగార్డులు ఉన్నది ఈ పని కోసమేనా హోంగార్డులను అలర్ట్ చేసేది? వాళ్ళ బతుకులు పని మనుషుల కంటే, పని మనుషులు అన్నది గౌరవంగా పని చేస్తారు, ఇంటికి పోతారు. తీసేస్తారేమో అని భయం ఉండదు. తీసేస్తే ఇంకో ఇంట్లో పోతుంది ఆమె. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు చెప్పినట్టు వినకపోతే, లేకపోతే వీళ్ళ మీద కంప్లైంట్ చేద్దామని ఆలోచన చేసినా కూడా వీళ్ళని ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తున్నట, అవమానాలకు గురి చేసుకుంటూ పై ఆఫీసర్ అని చెప్పేసి భయంగా పని చేయాలి వీళ్ళు హోంగార్డులు. ఇంట్లో బట్టలు ఉతుకుపోయటంలో, బోళ్ళు తమ్మిపోయే వంట చేసే వంట మనిషి ధైర్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున. అర్బన్ కంపెనీలకు పోయి పని చేసుకొచ్చుకుంటే రోజుకు ₹1,00,000 సంపాదిస్తారు. ఇంత అధ్వానమైన వ్యవస్థను తీసేయాలి. పాపం ఇగో రికార్డులలో ఒకటి రకంగా ఉంటుంది, కానీ వాస్తవంగా ఒక రకంగా ఉంటుంది. ఈ హోమ్ గార్డులకు సంబంధించిన అంశం చాలా రోజుల నుంచి అయితే చర్చ జరుగుతుంది. చాలా దినపత్రికల వార్తలు వచ్చినప్పటికీ కూడా ఈ పోలీసు ఉన్నతాధికారులు అయితే, ఎందుకంటే ఇక వాళ్ళే బయటకు రానియారు కాబట్టి, ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేసి ఈ హోమ్ గార్డులకి ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీసం ఉద్యోగం అన్నా ఖచ్చితంగా పర్మనెంట్గా ఉంటుందంటే అది కూడా కాదు. వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ ఉన్నతాధికారుల దగ్గర నుంచి వాళ్ళకు విముక్తి కలిగించాలని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది.